ఏపీ నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. ఈ ఛాన్స్‌ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. గ్రామ సచివాలయంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. గ్రామ సచివాలయంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు తప్పకుండా చూడవలసిన వీడియో అండి ఇది. ఇందులో మనకి 14,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో పోస్టులు వచ్చేసరికి పంచాయతీ సెక్రటరీ, అలాగే డిజిటల్ అసిస్టెంట్, ఏఎన్ఎం, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, అలాగే వార్డ్ వాలంటీర్లు వంటి వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం కూడా 14,000 పైగా ఖాళీలు అయితే ఉన్నాయండి. సో వీటికి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ తో సహా పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అవుతుందండి. అలాగే కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటారు. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గ్రామ స్థాయి సేవ వ్యవస్థ అన్నమాట. ప్రతి పంచాయతీ, అలాగే గ్రామం మరియు వార్డులో పలువురు సిబ్బందితో కూడిన సచివాలయం భవనం ఉంటుంది. అందులో మనకి డిజిటల్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ, అలాగే ఏఎన్ఎం, గ్రామ వ్యవసాయ అసిస్టెంట్లు, అలాగే వార్డ్ వాలంటీర్లు వంటి పోస్టులు భర్తీ చేయబోతున్నారు అన్నమాట. ఇందులో మొత్తం కూడా 14,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి. అర్హత వచ్చేసరికి అంటే పోస్ట్ వైజ్ చూసుకుందాం. నెక్స్ట్ 10th నుంచి డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పోస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అప్లై చేయవలసిన వాళ్ళు ఆధార్ ధృవీకరణ తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఏపీ నివాసి అయి ఉండాలన్నమాట. అంటే ఏపీలో ఉండే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుందండి. ఓవర్ వ్యూ చూసేద్దాం. సంస్థ వచ్చేసరికి ఏపీ గ్రామ సచివాలయం ఆర్ పంచాయతీరాజ్ శాఖ, ఏపీ ప్రభుత్వం నుంచి అనమాట. ఏజ్ లిమిట్ చూసేయండి 18 to 42 years అనమాట. విద్యా అర్హత వచ్చేసరికి 10th నుంచి డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉంది. పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను నెక్స్ట్. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 200 రూపీస్ అనమాట. అన్ని కేటగిరీస్ కూడా 200 రూపీస్ అనమాట. అండ్ అప్లికేషన్ విధానం వచ్చేసరికి ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలండి. సో ఇక్కడ కనిపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా క్లియర్ గా చూసేయచ్చు. అంతకన్నా ముందు పోస్ట్ వైజ్ డీటెయిల్స్ చూసేసి అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి సిబిటి ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ ఇవన్నీ కూడా చూసేద్దాం. ఇక్కడ పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అయితే చూడండి. పోస్ట్ నేమ్ అండ్ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అండ్ శాలరీ కూడా ఇచ్చేసారనమాట. ఫస్ట్ పోస్ట్ చూడండి, పంచాయతీ సెక్రటరీ పోస్ట్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ సబ్జెక్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి జిఎస్ ప్లస్ పంచాయతీ రాజ్. అండ్ శాలరీ వచ్చేసరికి 15K నుంచి 25,000 వరకు కూడా శాలరీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి డిజిటల్ అసిస్టెంట్కి ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి, ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. సో ఇదనమాట క్వాలిఫికేషన్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి జిఎస్ ప్లస్ కంప్యూటర్ ఐటీ బేసిక్స్ మీద ఉంటుంది. దీనికి శాలరీ వచ్చేసరికి 15,000 నుంచి 20,000 వరకు కూడా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ఏఎన్ఎం ఆర్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసరికి దీనికి ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుందండి. ఏఎన్ఎం డిప్లొమా చేసి ఉండాలన్నమాట. సబ్జెక్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి జిఎస్ ప్లస్ హెల్త్ ఆర్ నర్సింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ దీనికి శాలరీ వచ్చేసరికి 22,000 నుంచి 30,000 వరకు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి వచ్చేసరికి బీఎస్సీ అగ్రికల్చర్ లేదా డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఇది సబ్జెక్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి జిఎస్ ప్లస్ అగ్రికల్చర్ సైన్స్ అనమాట. శాలరీ వచ్చేసరికి 12,000 నుంచి 18,000 వరకు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసేయండి. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్కి వచ్చేసరికి బీఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అలాగే ఫిషరీస్ డిప్లొమా చేసి ఉండాలి. సో దీనికి కూడా జిఎస్ ప్లస్ ఫిషరీస్ సైన్స్ సబ్జెక్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి శాలరీ వచ్చేసరికి 12,000 నుంచి 18,000 వరకు కూడా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్కి బీఎస్సీ అండ్ అలాగే డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. శాలరీ వచ్చేసరికి 12,000 నుంచి 18,000 వరకు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వార్డ్ వాలంటీర్ పోస్ట్. దీనికోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. దీనికి జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. సబ్జెక్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి బేసిక్ జిఎస్ ప్లస్ ఆప్టిట్యూడ్ అయితే ఉంటుంది అనమాట. శాలరీ వచ్చేసరికి 5,000 నుంచి 7,000 వరకు కూడా ఉంటుంది. అండ్ ప్రతి పోస్ట్ కి సపరేట్ సబ్జెక్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. ప్రతి పోస్ట్ కి కూడా జిఎస్ ప్లస్ ఆప్టిట్యూడ్ అయితే కామన్ అనమాట. సబ్జెక్ట్ పేపర్ పోస్ట్ వైజ్ స్పెసిఫిక్ అనమాట. అంటే మల్టిపుల్ పోస్ట్ కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఏ పోస్ట్ కైనా అంటే 2-3 రకాల పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ పోస్ట్ వైజ్ అప్లికేషన్ ఫీ అయితే పే చేసేయాలన్నమాట. ఫర్ సపోజ్ మీరు 2 రకాల పోస్ట్ కి అప్లై చేసుకుంటున్నారు. 2 రకాల ఫీజ్ అంటే 200 ప్లస్ 200 400 అప్లికేషన్ ఫీ అయితే పే చేసేయాలన్నమాట. సో ఇందులో మనకి ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 42 years
ఇయర్స్ అయితే ఉండాలి. వాళ్ళు కూడా ఏపీలో ఉండే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ పోస్ట్ వైజ్ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సి అంటే 10th నుంచి డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఈ వార్డ్ వాలంటీర్కి అయితే జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ డిజిటల్ అసిస్టెంట్కి అయితే ఇంటర్ ఉండాలి. ఇంటర్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. అలాగే పంచాయతీ సెక్రటరీ అయితే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏఎన్ఎం ఆర్ జిఎన్ఎంకి వచ్చేసరికి డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి వచ్చేసరికి బీఎస్సీ లేదా డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే విలేజ్ హార్టికల్చర్కి వచ్చేసరికి బీఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదంటే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే హార్టికల్చర్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫీ చూసారు కదా, 200 రూపీస్ అనమాట. మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేసుకుంటే అన్ని అప్లికేషన్ ఫీస్ అయితే పే చేయాలన్నమాట. అది కూడా ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ ఫీ కూడా పే చేయాలన్నమాట. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవండి. సో ఎందుకంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి సిబిటి ఎగ్జామ్ అయితే ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 90 to 120 minutes అయితే ఉంటుందన్నమాట. ఎగ్జామ్ వచ్చేసరికి తెలుగు ప్లస్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో ఉంటుంది. ఏ క్వశ్చన్కి అటెంప్ట్ చేసినా ఈచ్ మార్క్ 1 మార్క్ అలానే అవుతుంది, కానీ నెగిటివ్ మార్క్స్ అయితే ఏమీ ఉండవు అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసేయండి. ఇంకా ఫైనల్గా అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇక్కడ కూడా మనకి పోస్ట్ వైజ్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో పంచాయతీ సెక్రటరీకి అండ్ డిజిటల్ అసిస్టెంట్కి ఒకే ఎగ్జామ్ ప్యాటర్న్. సో అది వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ అనమాట. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మార్క్స్ 2 కూడా చూసేయండి. జనరల్ స్టడీస్కి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75 మార్క్స్ అనమాట. నెక్స్ట్ యాప్టిట్యూడ్ ఆర్ అథమెటిక్ ప్లస్ రీజనింగ్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అనమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే ఆ పోస్ట్కి సంబంధించిన సబ్జెక్ట్కి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇలా టోటల్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అనమాట. పంచాయతీ సెక్రటరీ అండ్ డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి ఏఎన్ఎం అలాగే విలేజ్ అసిస్టెంట్స్కి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ అనమాట, 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. నెక్స్ట్ యాప్టిట్యూడ్ అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ వచ్చేసరికి 25 నేను ఇందాక స్టార్టింగ్లో పోస్ట్ వైజ్ డీటెయిల్స్ చూపించినప్పుడు జిఎస్ ప్లస్ అని ఉంది కదా, సో జిఎస్ అంటే జనరల్ స్టడీస్ అనమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే హెల్త్, అగ్రికల్చర్, ఫిషరీస్ అలాగే హార్టికల్చర్కి సంబంధించిన సబ్జెక్ట్ నాలెడ్జ్ పై 75 క్వశ్చన్స్ 75 మార్క్స్ అనమాట. ఇలా టోటల్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అనమాట. సో ఈ సబ్జెక్ట్కి సంబంధించిన బుక్స్ అనేది నేను ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. సో ఎవరైనా మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటే బుక్స్ తీసుకుని మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇదన్నమాట ఎగ్జామ్ ప్యాటర్న్. ఇందులో ఏమీ నెగిటివ్ మార్క్స్ అయితే ఏమి ఉండవు అనమాట. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ చూడండి. అంటే జనరల్ స్టడీస్లో ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలనేది కూడా చూపిస్తాను చూడండి. ఏపీ హిస్టరీ అండ్ కల్చర్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ గురించి, ఇండియన్ జియోగ్రఫీ గురించి, ఇండియన్ పొలిటీ గురించి, పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి, ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి, ఇలా జనరల్ స్టడీస్ అంటే ఈ టాపిక్స్ మీద మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఇది వచ్చేసరికి అన్ని పోస్టులకి జనరల్ స్టడీస్ మీద టాపిక్స్ అనమాట. ఇవి వచ్చేసరికి ఈ టాపిక్స్ మీద మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇలా స్కీమ్స్ గురించి, ఎకానమీ గురించి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్, కరెంట్ అఫైర్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా ఈ సబ్జెక్ట్ పై ఈ టాపిక్స్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ యాప్టిట్యూడ్ ఆల్ పోస్టులకి చూడండి. నెంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్స్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రొపరేషన్స్, టైమ్, వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలాగే కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్. ఈ యాప్టిట్యూడ్ సంబంధించిన టాపిక్ వైజ్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయండి. కొంచెం ఛానల్లోకి వెళ్ళి కొంచెం స్క్రోల్ చేస్తే కింద లాస్ట్లో అయితే ఉంటాయన్నమాట. టాపిక్ వైజ్ క్లాసెస్ అయితే ఆల్రెడీ పెట్టేసే ఉంటాయి. ఎవరైతే ఈ టాపిక్స్ మీద క్లాసెస్ చూడాలనుకుంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి కొంచెం స్క్రోల్ చేస్తే లాస్ట్లో ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసేయండి. ఇంకా ఫైనల్ గా ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ వెబ్సైట్ ద్వారా మీరు నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలాగే మీరు అప్లై చేసుకోవడానికి కూడా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఆధార్ నంబర్, ఇలా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయాలన్నమాట. స్టార్టింగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అండ్ హాల్ టికెట్ నెంబర్స్, మొబైల్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీకు నచ్చిన 2 పోస్టులని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ 2 పోస్టులకి కూడా ఆన్లైన్లో 200 పే చేసేయాలన్నమాట. అంటే ఈచ్ పోస్ట్కి 200 రూపీస్. లేదు మీరు ఒక్క పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారంటే ఒక్క పోస్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఒక ఆన్లైన్ ఫీ మాత్రమే, అంటే అప్లికేషన్ ఫీ 200 మాత్రమే పే చేయాలన్నమాట. ఒకవేళ మీరు రెండిట్లకి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫోటో ప్లస్ మీ యొక్క సిగ్నేచర్ రెండింటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా అడుగుతుంది. సో అవన్నీ కూడా అప్లోడ్ చేయవలసి వస్తుంది. మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇంకా ఫైనల్ గా సబ్మిట్ చేయవలసి వస్తుంది అనమాట. ఇదన్నమాట గ్రామ సచివాలయంలో ఈ పోస్టులకి
అర్హత, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. తప్పనిసరిగా ఆధార్లో మీరు ఏపీకి నివాసి అయి ఉండాలన్నమాట. అలాగే 10th హాల్ టికెట్ నెంబర్ కూడా కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఇదన్నమాట నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. కానీ మనకి అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట. అప్లికేషన్ స్టార్ట్ అవగానే వెంటనే కూడా షేర్ చేస్తానండి. ప్రస్తుతానికి మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ మాత్రమే రిలీజ్ చేస్తారనమాట. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ అన్ని కూడా ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే వెంటనే కూడా మన ఛానల్లో షేర్ చేస్తాను. ఆ లోపల మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం మంచిది. సో ఇదన్నమాట నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ వైజ్ మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అప్లికేషన్ స్టార్ట్ అవగానే వెంటనే కూడా మన ఛానల్లో షేర్ చేస్తానండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.